అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కె గంగవరం మండలం కె గంగవరం గ్రామంలో ఉపాధి హామీ పథకం అవకతవకలు ఈరోజు సామూహిక తనిఖీ గ్రామ సభ ఏర్పరచడం జరిగింది. ఈ యొక్క గ్రామ సభలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భారీగా అవినీతి జరిగినట్లు అధికారులను గ్రామస్తులు నిలదీయడం జరిగింది. ఒక్కరోజు పనికి వచ్చి 6 రోజులు కూడా ఉపకార వేతనం పొందినట్లుగా ఫైల్లో రాయడం జరిగింది. సుమారుగా 30,000 నుండి 50,000 రూపాయల వరకు కూడా తప్పు లెక్కలు చూపించడం జరిగింది. ఈ విషయంపై సోషల్ ఆడిట్ టీం ఎస్ఆర్పి సిహెచ్ఎం సత్యనారాయణ, డిఆర్పి పి ధనలక్ష్మి, ఎన్ఆర్జీసీ టీం ఏపీఓ లక్ష్మీ గణపతి, టిఏ సురేంద్ర మరియు జనసేన నాయకులు సిర్రా రాజ్ కుమార్, నాగేశ్వరరావు, అచ్యుతారామయ్య, సుబ్బారావు, సుంకర యేసుప్రకాష్, అలాగే గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ మెంబర్లు కూడా ఈ యొక్క గ్రామ సభలో పాల్గొన్నారు. ఈ యొక్క అవినీతి తప్పులను గుర్తించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా గ్రామస్తులు కోరుచున్నారు. అందరికీ నమస్కారం అండి. అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం గంగవరం గ్రామం. ఈరోజు గంగవరం పంచాయతీ కార్యాలయం నందు ఎంజీఎన్ఆర్జిఎస్ ఆడిట్ సంబంధించి గ్రామ సభ నిర్వహించడం జరిగింది. దీంట్లో చాలా అవకతవకలు ఉన్నట్టు మస్తర్లో ఆబ్సెంట్లు వేసి ప్రజెంట్ దిద్దడం, కొలతలు సరిగ్గా లేకపోవడం ఇలాంటివన్నీ జరిగినాయి. దీని మీద ఉన్నతాధికారులు దృష్టి పెట్టి ఈ లోపాలందరినీ సరిచేయవలసిందిగా కోరుతున్నాను. ఏలుముద్ర లేకుండా పేమెంట్ అయినట్టు, అదేవిధంగా కుండు సంతకం లేకుండా పేమెంట్ అయినట్టు, అదేవిధంగా మస్తర్లో కూడా దిద్దుబాటు చర్యలు బాగా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి డిఆర్పీ గారు సోషల్ ఆడిట్ ఎవరైతే వచ్చారో వాళ్ళు డిఆర్పీ గారు చెప్పడం జరిగింది. గ్రామస్తులందరూ కూడా ఒకటి 1 by 1 వెరిఫై చేయడం జరిగింది. ఈ యొక్క దాంట్లో మేట్ల యొక్క నిర్లక్ష్యం చాలా ఉందని చెప్పి కూడా గుర్తించడం జరిగిందండి. మేట్లందరినీ కూడా మార్చాల్సిందిగా గ్రామస్తులు తెలియజేశారు. ఏమాత్రం జరుగుంటుందండి? ఇంచుమించు ఒక 10,000-30,000 పైన ఇంచుమించు సంతకాలు లేకుండా పేమెంట్లు అయ్యాయి. సంతకం మీన్స్ ఏంటంటే ఎలుపుదల కూడా వేయించలేదు. వీటిపై చర్య తీసుకోవాల్సిందిగా మేట్లు మార్చాల్సిందిగా తెలుపుతున్నారు. గ్రామస్తులు అదే చెప్పి అదే ఇక్కడ ఎంటర్ చేయడం జరిగిందండి. బయటపడింది. ఎక్కువగా తప్పు ఎవరిదని నిర్ణయించారు? ఎక్కువ తప్పండి ఫీలేషన్ కూడా ఉందండి. ఫీలేషన్ సూపర్వైజ్ చేసుకోవాలి. మేట్ అనే వ్యవస్థ అందరూ కూడా మార్చేస్తున్నాం అండి. అందరూ మా గ్రామ సభలో కూడా అదే ఎంటర్ చేస్తున్నాం. ఇక్కడ డిసిషన్ అనేది ఆల్రెడీ డిఆర్పీగా రాసి ఉన్నారు, మీరు చెప్పుకున్నాం. ఎంఆర్ఓ వారికి ఏమైనా తెలుసండి దీని గురించి? అంటే పేమెంట్ మండల స్థాయిలో అవుతుందండి. క్షేత్ర స్థాయిలోనే ఖచ్చితంగా మా ఫీలేషన్ చూసుకోవాలి. సంబంధిత వ్యక్తి నుంచి అమౌంట్ అనేది రికవరీ కూడా పెట్టించామండి ఇక్కడే. ఇది ఎప్పుడు జరుగుతుందండి ఇదంతా? మీరు ఎప్పుడో మండలానికి ఇది అయిపోతుంది. ఇంచుమించు 2000 రేపట్లో సెటిల్ అయిపోతుంది. ఆల్రెడీ గ్రామ సభలో రాస్తే ఫైనల్ అవుతుంది. అక్కడ వరకు కూడా ఎలా అవసరం లేదు. ఈ రోజు ఇక్కడ రికవరీ పెట్టేస్తే రాయిస్తాం సార్. ఇది రేపు మండల ఆఫీస్లో వస్తుందండి దీని గురించి. డెసిషన్ ఆల్రెడీ అయిపోయిందండి. ఇక్కడ గ్రామ సభలో చేస్తే అక్కడ చదువుతుంది తప్ప ఇక్కడ ఆల్రెడీ డెసిషన్ రాయిస్తున్నాం. మేట్లందరినీ కూడా ఇమీడియట్గా తీసేస్తాం అందరినీ కూడా. థ్యాంక్ యూ సార్. కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కె గంగవరం మండలం గంగవరం గ్రామ పంచాయతీ. ఈ గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ పథకం అవకతవకలు జరిగినాయని ఆడిటింగ్ నిర్వహించారు. దీంట్లో ఫీల్డ్ అసిస్టెంటే కాకుండా పై ఆఫీసర్లు కూడా దీంట్లో తనిఖీ చేయకుండా వాళ్ళ డబ్బుల్ని వేరే అకౌంట్లకి మళ్లించారని గ్రామ సభలుగా ఆరోపించున్నాం. అది కరెక్ట్ కాదని వాళ్ళు నిరూపించుకోవాలని మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే పై ఆఫీసర్లు అందరూ దీంట్లో సంతకాలు ఉన్నాయి. దీని వెనకాల ఎవరైతే సంతకాలు పెట్టారో వాళ్ళందరూ దీనికి బాధ్యతలు. దీంట్లో ఎండిఓ గారి నుంచి అందరూ ఉన్నాయి. వీళ్ళపై కూడా చర్యలు తీసుకోవాలని మేము తెలియజేస్తున్నాం. ఫోటోలో ఉండే మాత్రం